వచ్చినటువంటి పనోళ్ళు పనిచేస్తున్నారు, 9 గంటలకు వచ్చిన వాళ్ళు పనిచేస్తున్నారు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు, 3 గంటలకు వచ్చిన వాళ్ళు, ఈవెన్ ఇంకో గంటలోనో అరగంటలోనో అయిపోద్దంటే 5 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. జబ్బ రాసుకుని వాళ్ళు అక్కడ పనిచేస్తారు. అదేంటది? ఈ పొలంలో ఉదయాన్నే కదా వచ్చిన వాళ్ళు పని చేయాలి, ఉదయం వచ్చిన వాళ్ళు పని చేస్తున్నారు, 5 గంటలకు వచ్చిన వాళ్ళు పని చేస్తున్నారు. ఎందుకు? ఉదయం వచ్చిన వాడిని యజమాని ఆహ్వానించాడు, 5 గంటలకు వచ్చిన కూడా యజమాని ఆహ్వానించాడు. ఏమయ్యా ఎందుకు నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు, పని అంతా అయిపోయింది కదా, రేపు రా అనడానికి లేదు. ఎందుకు? ఆ నిర్వాహకుడు ఒకవేళ వచ్చి, ఇప్పుడు అవసరం లేదయ్యా, 5 గంటలకి ఇంకో అరగంటలో మేము కూలి చేస్తాం, నువ్వు వచ్చి ఇప్పుడు ఏం చేస్తావు అని పంపడానికి లేదు. ఎందుకు? యజమాని పంపించాడు. సో ఉదయం వచ్చిన వాళ్ళు చాలా గౌరవనీయమైనటువంటి ఇది ఉంది వాళ్ళ పనివారు. సో డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్, లాయర్స్, పాదిర్లు ఎందుకు ప్రభు కొరకు పనిచేస్తున్నారు. నరహంతకులు, వేశ్యలు, దొంగలు, సో ఇమ్మోరల్గా ఉన్నవారు రక్షించబడి చివరిలో వచ్చారు పశ్చాత్తాపడి. వాళ్ళు ప్రభు పాలనలో పనిచేస్తున్నారు. ఇంతకాలం మేము పవిత్రంగా ఉన్నాం, మీరు ఇప్పుడు వచ్చేయండి అనట్లేదు. వాళ్ళను కూలికి పెట్టుకున్న వాళ్ళు, రెస్పెక్టబుల్గా జీవించిన వారు, ఏ గౌరవం లేకుండా చివరిగా వచ్చినటువంటి వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. చూడండి, హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా యజమాని తీసుకెళ్ళడం ఏంటి పనికి, టైం అంతా అయిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళడం ఏంటి, ఊరకనే నిలిచిన వారు, ఎవరు పనికి పెట్టుకునే వాళ్ళు కూడా దేవుని రాజ్యం, అదంతా కృప. ఎవరికి అవసరం లేని వాళ్ళు కూడా ఆహ్వానించేది కృప.